హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే రాజ్మాతో పప్పు చేయడం ఎలా. రాజ్మాతో పప్పు చేయడం సేమ్ మన నార్మల్ పప్పుచారు ఎలా కాస్తామో సేమ్ అలాగే అనమాట. కాకపోతే దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట. హెల్త్ బెనిఫిట్స్ ఎంత సూపర్గా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. టేస్ట్కి మాత్రం ఏమాత్రం తీసిపోదు. పప్పుచారు కన్నా చాలా నార్మల్ పప్పుచారు కన్నా చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ అయితే నేనైతే రాజ్మా నైట్ అంతా కూడా కావాల్సినంత నానబెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ ఇంక ఇలా గిన్నెలో వేసి ఒక మీడియం సైజు 3 టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి ఇంకా మెత్తగా నీరంతా ఇంకిపోయేంత వరకు కూడా మూత పెట్టి ఉడికించుకున్నాను అనమాట. ఇంకా తర్వాత దాన్ని మెత్తగా స్మాష్ చేసేసి చింతపండు రసం సరిపడగా అలాగే వాటర్ సరిపడగా పోసుకొని పసుపు, ఉప్పు, కారం వేసి మరిగించుకోవాలన్నమాట. మరిగించుకున్న తర్వాత ఇంకా తాలింపుకి తెలిసిందే కదా, తాలింపు పెట్టేసుకొని ఇంకా అందులో చారులు అయితే పోసేసుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి మరిగించుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోస్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.